నేతలంతా అక్కడే. జూబ్లీహిల్స్ లో ప్రధాన పార్టీల మొహరింపు, రంగంలోకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో. పార్టీ తరపున ప్రచారంలో కేసీఆర్ పాల్గొనే ఛాన్స్. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర మంత్రులు. యూపీ, రాజస్థాన్ సీఎంలు వచ్చే అవకాశం. రసవత్రంగా మారనున్న ఉప ఎన్నిక ప్రచారం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు జూబ్లీహిల్స్ నేతలంతా అక్కడే. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ బైపోల్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కనుక చూసుకున్నట్టయితే ఇటు ప్రధాన పార్టీలు కూడా అక్కడే మోహరించాయి. అయితే ఇటు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కూడా ప్రచారం చేస్తారు అన్నట్టు కూడా మనకు వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో కనుక ఒకవేళ బీఆర్ఎస్ నుంచి ప్రచారం చేస్తే కేసీఆర్, అలాగే ఇటు కాంగ్రెస్ నుంచి రోడ్ షో ఉండబోతుంది సీఎం రేవంత్ రెడ్డిది. అలాగే బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే నిర్మలా సీతారామన్ కూడా ప్రచారం చేయనున్నట్లుగా ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు ఏ మేరకు ప్రచారం చేయనున్నాయి, అసలు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. అలాగే చూసుకున్నట్టయితే బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర మంత్రులు, యూపీ, రాజస్థాన్ నుంచి కూడా సీఎంలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ప్రధానంగా అసలుకి రసవత్రంగా సాగే అవకాశం రసవత్రంగా సాగుతుంది ప్రస్తుతానికైతే ప్రచారం. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోబోతున్నారు అనేది కూడా కొంతమేరకు మనం చూసుకున్నట్టయితే ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ఏ పార్టీ గెలవబోతుంది అని చెప్పి కూడా ఇటు ఆసక్తి రేకెత్తిస్తుంది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే భారీగా నామినేషన్లు. చివరి రోజు 160కి పైగా దాఖలు. అర్ధరాత్రి దాకా కొనసాగిన స్వీకరణ. మొత్తం నామినేషన్లు 250 దాటే అవకాశం. RRR ఫార్మాసిటీ బాధిత రైతులు, విశ్రాంత ఉద్యోగుల నామినేషన్లు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచే కాకుండా దాదాపుగా నిన్న ఒక్కరోజే లాస్ట్ రోజు కావడంతో నిన్న 12 వరకు కూడా నామినేషన్లు స్వీకరించారు. ఈ నేపథ్యంలో నిన్న ఒక్కరోజే దాదాపుగా 160కి పైగా దాఖలైనాయి. అయితే ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ మూడు పార్టీల నుంచి విసుగు చెందిన వారు, అంటే బయట నుంచి ఎవరైతే ఈ RRR, అలాగే ఫార్మాసిటీ బాధిత రైతులు, అలాగే మనం చూసుకున్నట్టయితే విశ్రాంత ఉద్యోగులు ప్రధానంగా నామినేషన్లు వేయటం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఈ పార్టీల నుంచి అవ్వదు, ఏదైతే ఈ RRR కానీ లేదా బాధిత రైతులే కానీ ఫార్మాసిటీ వాళ్ళే కానీ ప్రధానంగా విశ్రాంత ఉద్యోగులే కానీ వీటికి విసుగు చెంది, ఈ పార్టీల నుంచి విసుగు చెంది మరి దాదాపుగా చాలా మంది నామినేషన్లు చేయడం జరిగింది. 160కి పైగా నామినేషన్లు వచ్చాయి. మొత్తం మీద 250 నామినేషన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, మరి ఈసారి ఈ ప్రధాన పార్టీలకు వ్యతిరేకంగా చిన్న చిన్న కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి, ఎవరైతే విసుగు చెంది ఇండిపెండెంట్ గా నిలబడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది, జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ అనేది కూడా కొంతమేర ఆసక్తి నెలకొంది. అయితే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే దానం కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినరా, ఏ పార్టీలో ఉన్నాడో చెప్పలేని ఆయనకు ఆ బాధ్యత. కాంగ్రెస్ దిక్కుమాలిన రాజకీయాలకు ఇది నిదర్శనం. దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలవాలి కేటీఆర్. పేదల ఇళ్ల కూల్చివేత ఆకాలంటే కాంగ్రెస్ ను ఓడించాలి. సీఎం రేవంత్ రెడ్డి నరకాసురుడు హరీష్ రావు. ప్రధానంగా చూసుకున్నట్టయితే దానంని స్టార్ క్యాంపెయినర్ గా ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొన్ని విషయాలు కూడా ఎలా స్టార్ క్యాంపెయినర్ అవుతారు అంటూ కూడా హరీష్ రావు ప్రశ్నించడం జరిగింది. అంటే దానం ఒక పక్కన ఏ పార్టీలో ఉన్నాడో కూడా క్లారిటీ లేని వ్యక్తికి ఎలా అసలు స్టార్ క్యాంపెయినర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. అలాగే ప్రధానంగా ఇక్కడ అంశం కనుక చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కి ఏ పార్టీలో అసలు ఆ బాధ్యత ఎలా అప్పగించింది, దమ్ముంటే గనక రాజీనామా చేసి ఉప ఎన్నికలకి వెళ్లారంటూ కూడా ఇటు కేటీఆర్ సవాల్ విసిరారు. మరొక పక్కన హరీష్ రావు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నరకాసుడు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి అసలుకి దానంని స్టార్ క్యాంపెయినర్ గా కొనసాగిస్తారా, లేకపోతే మరి మరొక వ్యక్తికి ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఒకవేళ గనక కొనసాగిస్తే మరి ఇటు కేటీఆర్ అలాగే హరీష్ అడిగిన వాటికి కాంగ్రెస్ ఏ విధంగా సమాధానం చెప్పే అవకాశం ఉంది చూడాలి. అలాగే ఏ సమస్య ఉన్నా నేరుగా నాకే చెప్పాలి. కొండా దంపతులకు సీఎం రేవంత్ సూచన. దీపావళి రోజున ముఖ్యమంత్రితో వారి భేటీ. సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. తమ కూతురు సుస్మిత వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేసిన కొండా దంపతులు సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి మహేష్ గౌడ్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే కొండా ఎపిసోడ్లో జరుగుతున్న దాదాపు అనేక విషయాల్లో రచ్చ ఏదైతే కొండా దంపతుల విషయంలో జరుగుతుందో కొన్ని రోజులు అనేక వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలన్నింటికి పులి స్టాప్ పడినట్టే కనిపిస్తుంది. కొండా దంపతులు మన దీపావళి రోజున సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. అలాగే వాళ్ళ కూతురు సుస్మిత ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మీద కొందరు మంత్రుల మీద వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు కూడా మేము చింతిస్తున్నామంటూ కూడా ఇటు కొండా దంపతులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఒకటే చెప్పారు, ఏ గొడవ ఉన్నా ఏదున్నా ఫస్ట్ నాకే చెప్పాలి అంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి తనకి చెప్పాలి అంటూ కూడా ఉద్దేశించి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే మహేష్ కుమార్ గౌడ్ కూడా
ఒక వ్యాఖ్య చేశారు. ఏదున్నా కానీ సంయమనం పాటించి మాట్లాడాలి అంటూ కూడా కొండ దంపతులను ఉద్దేశించి, అలాగే కొండ కూతురు ఎవరైతే సుస్మిత ఉన్నారో ఆమెను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఈ గొడవ ఇక్కడితో పులి స్టాప్ పడిందా, లేకపోతే ఇంకా ముదిరే అవకాశం ఉందా? ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే ఈ గొడవ ఇంతటితో పులి స్టాప్ పడింది. ఏదైతే కొండ దంపతుల కూతురు సుస్మిత వ్యాఖ్యలు కానీ, అలాగే చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి మీద, అలాగే పొంగులేటి మీద అనేక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది మంత్రుల మీద కూడా చేశారు. ఈ వ్యాఖ్యలకి ఇక్కడితో పులి స్టాప్ పడినట్టయితే ప్రజెంట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లీస్లకు బుద్ధి చెప్పాలి. ఆ మూడు పార్టీలు ఒకటి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ కు అసదుద్దీన్ మద్దతు, ఆయన తమ్ముడు బీఆర్ఎస్ కు సంజయ్. ఇక రాష్ట్రాన్ని మార్పు వైపు తీసుకెళ్లే ఈ ఎన్నిక చాలా కీలకం. రామచంద్రరావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్, మజ్లీస్ అలాగే కాంగ్రెస్ కు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. గతంలో కూడా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కి మజ్లీస్ పార్టీ సపోర్ట్ చేసింది, పొత్తుగా ఉంది. అలాగే చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా మజ్లీస్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించారు. అలాగే చూస్తున్నట్టయితే ఇక్కడ కిషన్ రెడ్డి ఒకటే వ్యాఖ్యానిస్తున్నారు. ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ కి, మజ్లీస్ కి బుద్ధి చెప్పాలి. ఆ మూడు పార్టీలకి ఖచ్చితంగా బుద్ధి చెప్తే గానీ కాంగ్రెస్ కు అసదుద్దీన్ మద్దతు తెలుపుతున్నాడు. అలాగే ఆయన తమ్ముడు బీఆర్ఎస్ కు సంజయ్ మద్దతు తెలుపుతున్నట్లుగా సంజయ్ పేర్కొన్నారు. అలాగే రాష్ట్రాన్ని మరోవైపు తీసుకెళ్లి ఎన్నిక చాలా కీలకం అంటూ కూడా ఇటు రామచంద్రరావు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఖచ్చితంగా దీపక్ రెడ్డిని గెలిపించాల్సిందిగా కూడా నిన్న దీపక్ రెడ్డి నామినేషన్లో జరిగిన ఈ నేపథ్యంలో దీపక్ రెడ్డిని గెలిపించాలంటూ కూడా ఈ మేరకు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మరొక అంశం ఏంటంటే పత్తి రైతులను ఆదుకుంటాం, తమ పేరుతో రైతులను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదు. పాలేరు సీసీఐ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక పత్తి రైతులను ఆదుకుంటామంటూ కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే గనక ఖచ్చితంగా రైతులను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదు అంటూ కూడా ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. చూసుకున్నాం కదా, ఇది పేపర్లోని ప్రధాన అంశాలు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే మరొకసారి ఎవరైతే నిన్న పోలీసుల అమరవీరుల సంస్మరణ సభలో ఎవరైతే చనిపోయారో వారందరికీ పోలీసులకు మరోసారి కృతజ్ఞతలు చెప్పాలి. వారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళ కుటుంబాలు కూడా ఎంతో కష్ట నష్టాలు కూర్చి వచ్చిన వాళ్ళే. అయితే ఈ నేపథ్యంలో